హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చాలా డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్, ప్రెజరు, మెంటల్ అబ్యూజు, రిలీజియస్ కోయర్సింగ్ వంటి వాటి గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్క్ ప్లేస్లో సేఫ్టీ కోసం ఒక చట్టం ఉందా? ఉందండి. మనం ఆ చట్టం గురించి మాట్లాడదాం. బట్ ఆ చట్టం గురించి మాట్లాడే ముందు ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ ఇన్సిడెంట్ గురించి నేను ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఇన్సిడెంట్ అంతా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉండే టీసీఎస్ బిపోఓ కంపెనీలో జరిగిందనమాట. ఇది ఆల్మోస్ట్ 2022 నుంచి 2026 వరకు ఈ 4 సంవత్సరాలు కూడా ఈ ఇన్సిడెంట్ ఈ ఇది అయితే ఒక సిస్టమ్ లాగా పనిచేసిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ 18-25 ఏజ్ గ్రూప్‌లో ఉన్నటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ డేటాను తీసుకుంటున్నారనమాట. తీసుకొని ఎవరైతే ఫినాన్షియల్‌గా వీక్‌గా ఉంటారో, పేద కుటుంబాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనమాట. ఇటు వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాము, మంచిగా సాలరీ హైక్ ఇస్తాము, అలా ఇలా చెప్పి వాళ్ళకి దగ్గరవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో, స్టార్ట్ చేసి వాళ్ళని ఇంకా పర్సనల్‌గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మెంటల్‌గా అబ్యూస్ చేయడం గానీ, వాళ్ళ మతంని కించపరచడం గానీ, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని ఇన్సిడెంట్‌లయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్ అని లేవు. మేల్ కొలీగ్స్ కూడా ఇట్లనే జరిగింది. మగవాళ్ళు కూడా. ఒక అబ్బాయినైతే ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారాలని చెప్పి ఫోర్స్ చేశారు. అండ్ ఆయన చేత బీఫ్ తినిపించడం ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత ఇంకా వేరే అమ్మాయిల్ని ఒక ఆయనైతే మ్యారీడ్ అంట, పెళ్ళయింది. కానీ ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పకుండా ఫిజికల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పి. ఆ ఫిజికల్ రిలేషన్‌షిప్‌కొచ్చి క్లోజ్ అయిన తర్వాత మా మతంలోకి మారండి అని చెప్పి ఇలాంటి అలిగేషన్స్‌ని మనకి టీసీఎస్ కంపెనీలో వచ్చాయి. ఇవన్నీ మనకి న్యూస్ పేపర్‌లో కూడా వచ్చాయి. దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఉమెన్ వర్క్ ప్లేస్‌లో సేఫ్టీ కోసం ఒక చట్టం అయితే ఉండాలనమాట. సో, మన దేశంలో ఆ చట్టం ఉందా? ఉంటే అది ఆ చట్టం ఏంటి అనేదంతా మనం ఆ చట్టం గురించి బ్యాక్‌గ్రౌండు, ఆ చట్టంలో ఉన్నటువంటి డెఫినిషన్స్ గానీ, ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి అనమాట. ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన చట్టం ఇది. కేర్‌ఫుల్‌గా వినండి. ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. సో, వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హెరాస్మెంట్‌ని ప్రివెంట్ చేయడానికి, ప్రొహిబిట్ చేయడానికి అండ్ ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే రిడ్రెసల్ చేయడానికి ఒక చట్టం అనేది అయితే వచ్చిందనమాట. ఆ చట్టం పేరే పోష్ యాక్ట్ అనమాట. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ వుమెన్స్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 అనమాట. సో, ఈ యాక్ట్ అసలు మన ఇండియాకి ఎలా వచ్చిందనేది చూద్దాం. దీని బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1992 ఇయర్‌లో రాజస్థాన్‌లో వుమెన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండేవన్నమాట. మహిళా సంక్షేమ పథకాలు. దీంట్లో బన్వారీ దేవి అనే ఆమె వర్క్ చేసే ఆమె అనమాట. సోషల్ వర్కర్‌గా వర్క్ చేస్తుండే. సో, ఈమె చైల్డ్ మ్యారేజెస్‌ని అక్కడ వాళ్ళ ఊర్లో జరుగుతున్నటువంటి చైల్డ్ మ్యారేజెస్‌ని అరికట్టడానికి హెల్ప్ చేశారనమాట. సో, అక్కడున్నటువంటి అప్పర్ క్యాస్ట్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. సో, ఆమె కోర్ట్‌కెళ్ళింది. బట్ ఆ కోర్ట్‌కెళ్తే ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు మన ఇండియాలో ఇట్లా వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హెరాస్మెంట్‌కి ఒక చట్టం అనేది లేదని చెప్పి కోర్టు కొట్టిపడేసిందనమాట. సో, అప్పుడు ఏం చేశారంటే 1997లో ఆహ్, మహిళా వర్గాలుంటాయి గదా! సో, విశాఖ అనే పేరుతో 1997లో పిల్లయితే సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేయడం అయితే జరిగిందనమాట. కోర్ట్ చెప్పినట్టు మనకి ఇండియాలో అప్పటి వరకు ఒక చట్టం అనేది లేదనమాట. ఉమెన్ సేఫ్టీ కోసం వర్క్ ప్లేస్‌లో. సో, ఇలా విశాఖ అనే పేరుతో పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ లీగ్‌ని సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేసిన వెంటనే సుప్రీం కోర్ట్ అన్నీ అబ్జర్వ్ చేసి ఒక ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇంటర్నేషనల్‌లో ఒక సిడా అనే ఒక లా ఉంటది. ఇట్లా ఒక కన్వెన్షన్ ఉంటది. డీఏడబ్ల్యూ అంటాం. అంటే కన్వెన్షన్ ఆఫ్ ఎలిమినేషన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ఉమెన్ అని చెప్తామనమాట. ఇది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్. దీని ప్రకారం అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి ఆర్టికల్ 14, 15, 19, 21 ఈ ఆర్టికల్స్‌ని వైలేట్ చేస్తుంది. ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటినే మనం విశాఖ గైడ్‌లైన్స్ అంటాం. సో, ఈ విశాఖ గైడ్‌లైన్స్ ఎప్పుడైతే మన ఉమెన్ సేఫ్టీ కోసం
చట్టం తీసుకొస్తారో పార్లమెంట్‌లో అప్పటిదాకా ఈ విశాఖ గైడ్‌లైన్స్ చట్టంలాగా పనిచేస్తాయన్నమాట. దీన్నే మనం జ్యుడిషియల్ యాక్టివిటీ అంటాం. అంటే అంటే సింపుల్‌గా ఏమంటే అర్జెంట్ మ్యాటర్‌లో పార్లమెంట్ కొన్ని చట్టాలు చేయాలి. కానీ ఆ బిల్లులన్నీ పార్లమెంట్‌లో ఓడిపోతున్నాయి. డిఫీట్ అవుతున్నాయన్నమాట. చట్టంగా చట్టంలాగా అది అమల్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఆ అర్జెంట్ మ్యాటర్స్ కోసం టెంపరరీగా కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఇస్తదన్నమాట సుప్రీం కోర్టు. లెజిస్లేచర్‌లో లెజిస్లేచర్ వరకు ఇది చేసుకుంటూ. సో, దీన్నే మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఇది ఆర్టికల్ నంబర్ 141 ప్రకారం మన న్యాయ వ్యవస్థ లెజిస్లేచర్‌లో ఇన్వాల్వ్ అయ్యి, తనంతట తానే కొన్ని గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, దాని ప్రకారం విశాఖ గైడ్‌లైన్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే పార్లమెంటు ఒక చట్టంని తెస్తుందో, వర్క్ ప్లేస్‌లో ఉమెన్స్ సేఫ్టీ కోసం పార్లమెంట్ ఎప్పుడైతే చట్టం చేస్తుందో, అప్పటిదాకా ఈ విశాఖ గైడ్‌లైన్స్ చట్టంలాగా పనిచేస్తాయి అని జెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగిందనమాట. ఆ విశాఖ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో, అవి నేనిక్కడ మీకు ఇమేజ్‌లో పోస్ట్ చేస్తాను. ఇవన్నమాట విశాఖ గైడ్‌లైన్స్. ఇక్కడ నేను పోస్ట్ చేశాను. స్క్రీన్‌షాట్ తీసుకొని చదువుకోండి కావాలంటే. ఇప్పుడు నెక్స్ట్ మనకి 2013లో పోష్ యాక్ట్ వచ్చింది. ఇది కూడా ఇంకో దానికి లింక్ ఉందనమాట. సో, ఇక్కడ మనకి విశాఖ గైడ్‌లైన్స్ ఇచ్చిన తర్వాత 2012లో మనకి నిర్భయ కేస్ అయితే జరిగిందనమాట. సో, అప్పటినుంచి వీళ్ళు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే వర్మ కమిటీని ఫార్మ్ చేస్తుంది. ఇలా వుమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మీరు హ్మ్, బాగా రీసెర్చ్ చేసి మనకి ఏదైనా చట్టం తీసుకొద్దామని చెప్పి గవర్నమెంట్ వర్మ కమిటీకి ఆహ్, ఫార్మ్ చేసింది వర్మ కమిటీని. దాంట్లో ఈ వర్మ కమిటీ ఈ విశాఖ గైడ్‌లైన్స్‌ని కూడా కన్సిడర్ చేసుకొని వుమెన్స్ వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హరాస్మెంట్ ఉండొద్దు అని చెప్పి వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం అయితే చేశారు. సో, దాని ప్రకారం ఆ వర్మ కమిటీ ప్రకారం పోష్ యాక్ట్ 2013 ఆహ్, సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్స్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013 అనేదైతే మనకి అమల్లోకి రావడం అయితే జరిగిందనమాట. 2013లో పోష్ యాక్ట్ అయితే అమల్లోకి రావడం జరిగింది. ఈ పోష్ యాక్ట్ ప్రకారం సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్. సో, దాంట్లో మనం వేటిని సెక్షువల్ హెరాస్మెంట్‌గా భావిస్తామంటే ఒకటేమో ఫిజికల్ ఫిజికల్ కాంటాక్ట్. సెకండ్ వచ్చేసి డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్ అంటాం. నెక్స్ట్ సెక్షువల్ కలర్డ్ రిమార్క్స్ కూడా షోయింగ్ పోర్నోగ్రఫీ ఎంప్లాయీస్కి అనమాట. అండ్ ఎనీ అన్వెల్కమ్డ్ ఫిజికల్, వర్బల్, నాన్ వర్బల్ థింగ్స్ రిలేటెడ్ టు సెక్షువల్ నేచర్ అనమాట. వీటన్నిటిని సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు డిఫైన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ పోష్ యాక్ట్ ప్రకారం ఎవ్రీ కంపెనీ 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ ఉన్న ప్రతి కంపెనీ కూడా ఐసీసీని ఫామ్ చేయాలంట, కన్స్టిట్యూట్ చేయాలంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయమని కూడా చెప్పింది. ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో ఎలా ఉండాలంటే ప్రపోర్షన్ ఒకరేమో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండాలి. అంటే చైర్మన్ అంటాం కదా! వాళ్ళు ఉమెన్ అయి ఉండాలి. సీనియర్ ఉమెన్ ఎంప్లాయర్ అయి ఉండాలి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా. అండ్ 2 ఎంప్లాయీస్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ అనమాట. అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు అయి ఉండాలి. అండ్ 1 ఎక్స్‌టర్నల్ ఎంప్లాయీ. 1 ఎక్స్‌టర్నల్ ఎంప్లాయీ అంటే లైక్ ఎన్‌జీఓలు గాని ఇలా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు హైయర్ అఫీషియల్సే ఒకవేళ అట్లాంటి క్రైమ్స్‌కి పాల్పడితే వాళ్ళకి అట్లాంటప్పుడు కూడా కాంప్రమైజ్ ఉండకూడదు కేస్‌లో అని చెప్పేసి బయట వ్యక్తులను కూడా అక్కడ ఐసీసీలో ఒక భాగంగా చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అలాగే మనకి ఈ ఐసీసీలో ఎలా కంప్లైంట్స్‌ని రిసీవ్ చేసుకోవాలనే గైడ్‌లైన్స్ కూడా ఇచ్చింది. ఫస్ట్ ఏమో ఒకవేళ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన 3 మంత్స్ వరకు ఆ 3 మంత్స్ లోపు ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లెయింట్ రైజ్ చేయాలనమాట. అప్పటినుంచి 90 డేస్ లోపు ఇన్వెస్టిగేషన్ ఐసీసీ కమిటీ, ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీ 90 డేస్ లోపు
ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. అండ్ ఆ తర్వాత గిల్ట్ ఫీల్ అయిన వాళ్ళకి 60 డేస్ లోపు పనిష్మెంట్ అనేది ఇవ్వాలనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ప్లేస్ అంటే ఏందంటే ఆఫీస్ మాత్రమే కాదు. ఫీల్డ్ వర్క్ అయినా సరే, ట్రావెల్స్ అయినా సరే, వేరే ఇప్పుడు పబ్లిక్ ఆఫీస్ అయినా సరే, అది ఆర్గనైజేషన్స్ పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా అన్నీ వర్క్ ప్లేసే. ఉమెన్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నా సరే అది కూడా వర్క్ ప్లేసే అంటాం. మీరు స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీ అయినా మీ రైట్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. వర్క్ ప్లేస్‌లో సేఫ్టీ అనేది మీకు మీ రైట్ అనమాట అది. ఓకేనా? ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కోసం స్టే కనెక్టెడ్ విత్ ది కాన్సెప్ట్ కోచ్. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.